హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జకీ కాక్టైల్ వ్లాగ్స్. ఎట్లుండ్రు ఫ్రెండ్స్? అందరు మంచిగా ఉండరా? ఈరోజు మనం చికెన్ ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. దేంట్లో అనుకుంటారు? మన ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఫ్రెండ్స్. అయితే మొత్తం వీడియో చూడండి. మన బ్యాచిలర్ స్టైల్లో చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయరు. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ఫస్ట్ మనం నూనె పోసుకుందాం ఫ్రెండ్స్. ఇలా నూనె పోసుకుందాం. ఎంత పోసామంటే చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చినంత పోసుకోరు. నేనైతే ఇంత 100 ml కాదు ఫ్రెండ్స్, కొంచెం తక్కువనే 50 ml పోసుకోరు. ఫ్రైగా ఫ్రెండ్స్ కొంచెం పడుతుంది. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఆయిల్ పోసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ కొద్దిసేపు వేడెక్కిన దాకా ఉండాలి. జరసేపు తర్వాత చట్పట్ అంటుంది. అప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. నూనె చట్పట్ అంటుందని, చట్పట్ అన్నప్పుడు మనం ఇలా ఉల్లిగడ్డ వేసేసినాం ఫ్రెండ్స్. మొత్తం కోసుకున్న ఉల్లిగడ్డ మొత్తం ఇలా పోసినాం. ఓకేనా? దెబ్బకి సైలెంట్ అయిపోయింది చూసిరా ఫ్రెండ్స్. అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మన వంట. ఇది మనం ఇలా ప్లాస్టిక్ చెంచా వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సేఫ్టీ ఇంపార్టెంట్. అట్లానే వీలైతే చెప్పులు వేసుకొని చేయరు. ఎందుకంటే ఎంతైనా ఎలక్ట్రిక్ తోటి కొంచెం చూసి ఉండాలి ఫ్రెండ్స్. అయితే మనం మొత్తం 2 కిలో చికెన్ తీసుకున్నాం. అట్లానే ఇలా కొత్తిమీర పుదీనా కూడా కోసి పెట్టినాం ఫ్రెండ్స్. ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. ఇంకా నేను వన్ బై వన్ వేసుకుంటా పోతుంటా. మీరు చూడరు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయరు మీ ఇంట్లో, లేకపోతే మీ రూమ్లల్లో. మీ దోస్తులు మస్తు ఖుషి అయిపోతారు ఫ్రెండ్స్. అలా కొన్ని తినిపించరు. ఇది చెప్పురి జకీ బాయ్ స్టైల్ బ్యాచిలర్ చికెన్ అని చెప్పురు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ జరసేపు మూత పెట్టేద్దాం. దాని పని అది చేసుకుంటా పోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాతకి మనం వచ్చి మళ్ళీ ఇలా చికెన్ వేసి మధ్యలో కలుపుతుండాలి ఫ్రెండ్స్. మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని. ఇది పెద్ద మన గ్యాస్ స్టవ్కి దీనికి పెద్ద ఫరక్ ఏం లేదు ఫ్రెండ్స్. కాకపోతే మన గ్యాస్ స్టవ్లో ఏంటంటే మనకు అంత భయం ఏమి ఉండదు ఫ్రెండ్స్. మనం బిందాస్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో ఏంటంటే రిస్క్ కొంచెం ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మన బ్యాచిలర్స్ ఎవరైతే ఉంటారో గ్యాస్కి సెటప్ ఇదంతా లేని వాళ్ళు సింపుల్గా దీని మీద వండుకోరు ఫ్రెండ్స్. మన కరెంట్ బిల్ కూడా, ఎలక్ట్రిసిటీ బిల్ కూడా తక్కువనే వస్తుంది ఫ్రెండ్స్. మీరు అనుకున్నట్టు ఎక్కువేం రాదు. చూసిరా ఫ్రెండ్స్, మొత్తం ఆనియన్ బ్రౌన్కి వచ్చేస్తున్నాయి. ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఈ చికెన్ వేసేద్దాం. చికెన్ వేసేసినాం ఫ్రెండ్స్. దీన్ని ఏం చేద్దామంటే కలుపుతాం ఫ్రెండ్స్. ఒక్క నిమిషం కలుపుతాము. చికెన్ వెళ్ళి వేసేసి కలిపినాం ఫ్రెండ్స్. మళ్ళీ జరసేపు లిడ్ పెట్టేసినాం. మళ్ళీ జరసేపు దీన్ని వదిలేద్దాం ఫ్రెండ్స్. కరెక్ట్ ఒక 10 minutes తర్వాతకి వద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. 10 minutes కాలే, కాకపోతే మనం ఇలా పసుపు వేద్దాం ఫ్రెండ్స్. టర్మరిక్ పౌడర్ వేద్దాం. బస్ ఎక్కువ ఫ్రెండ్స్. రైట్. అట్లానే ఇలా ఏం చేద్దామంటే మన గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేద్దాం. ఒక్క నిమిషం ఆగదు, కలుపుతాం. చూడు ఫ్రెండ్స్, మొత్తం కలిపేసిన పసుపు
ఇప్పుడు మనం లిడ్ పెట్టేద్దాం. ఇందాక 3 minutes అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మిగతా 7 minutes పెట్టినాక మళ్ళీ వస్తా ఫ్రెండ్స్. ఇప్పటికీ 7 minutes అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొన్ని యాడ్ చేద్దాం. ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. ఫస్ట్ ఫ్రెండ్స్ మనం ఇందులో మొత్తం నా సామాన్లు ఉన్నాయి ఫ్రెండ్స్, చూపిస్తా ఒక్కొక్కటి. ఇది మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే తర్వాత తినలేం. దాని నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి గరం మసాలా ఉంది ఫ్రెండ్స్. ఇది మన కొరియాండర్ పౌడర్ ఉంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మన కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి. ఓకే ఫ్రెండ్స్, ఇది వేసినాక మళ్ళీ నెక్స్ట్ గరం మసాలా వేద్దాం ఫ్రెండ్స్. వేసేసినాం ఫ్రెండ్స్ గరం మసాలా. నెక్స్ట్ ఇప్పుడు ఇలా రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా మనం కొరియాండర్ పౌడర్ వేసినాం, గరం మసాలా వేసినాం, రెడ్ చిల్లీ పౌడర్ వేసినాం ఫ్రెండ్స్. ఇది గ్రేవీ వస్తుంది, ఏం కాదు. జర అయినాక ఇదే గట్టిగా అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాతకి ఫ్రై టైప్లో అవుతుంది. నేను ఒక్క నిమిషం ఆగురు ఫ్రెండ్స్, ఇది కలుపుతా. నా మన్ని కలిపినాక చూసిరా ఫ్రెండ్స్, కలర్ చేంజ్ వచ్చేసింది మంచిగా. ఇప్పుడు గ్రేవీ కూడా ఉన్నది. ఇది మొత్తం గ్రేవీ మొత్తం పోవాలి ఫ్రెండ్స్. చికెన్ మొత్తం ఫ్రై అయినాక అప్పుడు మనం లాస్ట్కి ఇది మన కొత్తిమీర, పుదీనా ఇందులో వేయం ఫ్రెండ్స్. కొత్తిమీర ఒకటి వేస్తాం, పుదీనా మనం నెక్స్ట్ రైస్లో వాడతాం. మీకు రైస్ కూడా చూపిస్తా. ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఇంకొద్దిసేపు అట్లా ఇంకా లాస్ట్ దీనికి దింపేస్తా. కాకపోతే ఈ గ్రేవీ మొత్తం ఖాళీ కావాలి. మీకు గ్రేవీ కావాలంటే ఇంట్లో కొంచెం టమాటా లేకపోతే కర్డ్ యాడ్ చేసుకొని పెరుగు వేసుకొని ఇది గ్రేవీ టైప్లో కూడా మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఈరోజు మనం చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇది మొత్తం గ్రేవీ అయిపోవాలి. మళ్ళీ ఒక 5 minutes తర్వాతకి మళ్ళీ దీన్ని గెలుపుదాం ఫ్రెండ్స్. ఇక మన చికెన్ లాస్ట్కి ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇల్లు ఏం వేద్దామంటే కొత్తిమీర వేసేద్దాం ఫ్రెండ్స్. రైట్, ఇప్పుడు లాస్ట్కి ఇక మూత పెట్టేద్దాం. 5 minutesలో దింపేద్దాం ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్, కొత్త ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయరు ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. మన చికెన్ రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్. ఎక్దమ్ సాఫ్ట్ జ్యూసీ చూడండి ఫ్రెండ్స్. ఎక్దమ్ సాఫ్ట్ అండ్ జ్యూసీ ఉన్నా ఫ్రెండ్. సూపర్ ఉందా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ రెసిపీ షేర్ చేసేసినాం. మంచిగా చేసుకొని దావత్ చేసుకొని ఎంజాయ్ చేయరు ఫ్రెండ్స్. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయరు, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.